నమస్తే బాక్సర్స్. సో దీన్ని ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ ట్రైంగ్. మ్యాటర్ ఏంటంటే నిన్న నేను మార్కెట్ నుంచి బ్రోకలీని తీసుకురావడం జరిగింది. దాన్ని బాయిల్ చేసి పెప్పర్ సాల్ట్ వేసి మంచిగా పెట్టినాం. ఈరోజు దాన్ని తిని దాని టేస్ట్ ఎట్లుంటుందో రియాక్షన్స్ రికార్డ్ చేద్దాం. సో లెట్స్ బిగిన్. నాకైతే తినాలంటే వెరైటీగా అనిపిస్తుంది ఇది. మన గోడల మీద నాచు పెరుగుతుంది కదా, సేమ్ అట్లానే కనిపిస్తుంది ఇది. చూడండి, చూద్దాం. ఎట్లా చిన్న పీస్ తీసుకుందాం, భయం అవుతుంది ఎట్లా ఉంటుందో. దీన్ని బాయిల్ చేస్తుంటే మనం క్యాబేజ్ ఎట్లా ఉంటుందో స్మెల్ అట్లా వస్తుంది. ఆల్రెడీ సాల్ట్ పెప్పర్ వేసి ఉంచిన దీన్ని బాయిల్ చేసిన. సో ఇప్పుడు తిందాం. ఏమైందిరా? మండుతున్నట్టుంది. టేస్ట్ అయితే ఓకే బ్రో. సేమ్ ఉడకబెట్టిన క్యాబేజ్ ఎట్లా ఉంటుందో అట్లానే టేస్ట్ ఉంది. తినొచ్చు, ఎందుకంటే దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మనకి. హార్ట్ హెల్త్ కానీ, వెయిట్ లాస్కి కానీ, ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కానీ మన స్కిన్ని కానీ మన హెల్త్ని కానీ మంచిగా ఇంప్రూవ్ చేస్తాయి. సో తినాలి, తప్పదు. ఏం కాదు, పర్లేదు, దీన్ని తినొచ్చు. టేస్ట్ అయితే ఓకే ఉంది, ఎందుకంటే హెల్త్ మీద కన్సర్న్ ఉన్న నీ హెల్త్ నువ్వు కాపాడుకోవాలి అంటే పక్కాగా తినాల్సిందే. బాగుంది, బాగుందనా? నిజం బాగుంది. హీరోలు హీరోయిన్లు తిని అయిపోరు, ఇట్లాంటి గడ్డి తింటారు. గడ్డి అంటే మంచిదే ఇది. బాయిల్డ్ వెజిటేబుల్స్ కానీ స్టీమ్డ్ వెజిటేబుల్స్ కానీ అవి తింటాం. మనము దొరికితే 3 పూటలు బిర్యానీ కూడా తింటాం. అప్పుడైతే ఏమవుతుంది, అంతే ఉంటుంది. అంటే ఎస్ కానీ ఎలా తింటారా దీన్ని అనే ఫీలింగ్ వస్తుంది స్టార్టింగ్లో. ఫైనల్లీ నా రియాక్షన్ అయితే ఇదే, తినాలి, బాగుంది, తినొచ్చు. అండ్ మీరు కూడా ఇప్పుడు ట్రై చేసి ఉంటే దాని టేస్ట్ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయడం మరవకండి.